సో నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో వచ్చేసాము. సో లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్ అనమాట. సో వచ్చేసి స్ట్రేట్ రోడ్ అనమాట. హజారీ హోటల్ నుంచి స్ట్రేట్ వస్తే మనకైతే రైట్ సైడ్లో అయితే షెడ్ ఉంటుంది. సో లోపలికి వెళ్దాం. పోయినసారి అయితే మనమైతే వచ్చిండే. సో అప్పుడైతే మనకి ఈ ఫస్ట్ విగ్రహానికి అయితే పంచ లేకుండే. సో సేమ్ ఉంటుంది అనమాట. అప్డేట్ అయితే సేమ్ ఉంటుంది అనమాట, కొంచెం డిఫరెంట్ అనమాట. చూసుకోవచ్చు. సో మనకి వెనకాలైతే మనకైతే కార్తికేయ స్వామి ఉన్నారు, చూసుకోవచ్చు. సో పక్కన అయితే మనకైతే పికాక్ ఇచ్చారు అన్న వాళ్ళు. సో విగ్రహానికి అయితే మనకైతే అయితే ఎల్లో కలర్ ధోతి ఇచ్చారు. చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే, చూసుకోవచ్చు. సో స్మైలింగ్ ఫేస్. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 15 to 16 ఫీట్స్ ఉంటుంది. సో వెంకటేశ్వర స్వామి రూపంలో మనకైతే ఆశీర్వాదం ఇస్తున్నారు వినాయకుడైతే. సో ఎల్లో కలర్ ధోతి పంచ ఇచ్చారు అన్న వాళ్ళైతే, చూసుకోవచ్చు. చాలా నీట్ ఉన్నది అనమాట. క్లాత్ కూడా చాలా క్వాలిటీ ఉంది. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకైతే ఏనుగులు ఇచ్చారు విత్ గోల్డెన్ ఫినిషింగ్. కూర అంటారు అనమాట దీనికి. సో పక్కన ఇంకో విగ్రహం ఇచ్చారు మనకైతే, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అయితే ఇది కూడా దాదాపు మనకు 15 to 17 ఫీట్స్ ఉంటుంది. వెనకాలైతే బొమ్మం బోలే శివుడు అయితే ఉన్నారనమాట, చూసుకోవచ్చు. విగ్రహంలో అయితే మనకైతే యూనిక్ ఏముందంటే మనకైతే అన్నవాళ్ళు అయితే వీణ ఇచ్చారు వినాయకుడికి అయితే. వినాయకుడికి వచ్చేసి మనకైతే 4 హ్యాండ్స్ ఉన్నాయి. సో పక్కనైతే మనకు పికాక్ ఇచ్చారు విత్ గోల్డెన్ ఫినిషింగ్ కలర్. సో పోయినసారి అయితే మనం వచ్చిండే ఈ వర్క్షాప్లో, కానీ సేమ్ ఉండే అనమాట. ఇప్పటికీ సేమ్ ఉన్నాయన్నమాట. కానీ కొంచెం వర్క్ అనేది అయ్యిందనమాట. ధోతి వర్క్ అయినా కానీ, కుందన్ వర్క్ అయినా కానీ. సో ఈ విగ్రహం వచ్చేసి మనకైతే నరసింహస్వామి రూపంలో ఉన్నారు. సో వెనకాలైతే శేషనాగ 5 ఉన్నాయి. సో పక్కన మాత ఉన్నారు కూర్చొని. సో అన్న వాళ్ళు అయితే మనకైతే ధోతి కలర్ అయితే ఆరెంజ్ ఇచ్చారు ఈ విగ్రహానికి. సో కుందన్ కూడా చాలా డీటెయిల్గా ఉన్నది, చూసుకోవచ్చు. పక్కన ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్, ఈ విగ్రహం అన్నమాట, చూసుకోవచ్చు. మనకైతే అన్న వాళ్ళు అయితే మనకైతే బ్లూ కలర్ ధోతి ఇచ్చారు ఈ విగ్రహానికి. పక్కన అయితే లయన్ ఉన్నారు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే మనకు నరసింహస్వామి ఉన్నారు, చూసుకోవచ్చు. సో వినాయకుడికి వచ్చేసి అయితే మనకైతే సిట్టింగ్ పొజిషన్లో కాలు మీద కాలు వేసుకొని ఉన్నారు. సో లోపలికి వెళ్దాం, ఇంకా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అయితే. సో ఇక్కడైతే మనకైతే ఎలిఫెంట్ మీద వినాయకుడు అనేది కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకొని, చూసుకోవచ్చు. ఫినిషింగ్ అయినా కానీ, ధోతి వర్క్ అయినా కానీ, మనకి పెయింటింగ్ వర్క్ అయినా కానీ, ఐస్ వర్క్ అయినా కానీ అన్నీ మనకి డీటెయిల్గా ఇచ్చారన్న వాళ్ళు అయితే. సో నీట్గా ఉంది ఫినిషింగ్. ఎవరైనా బుకింగ్ చేసుకునేది ఉంటే అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అన్న వాళ్ళదైతే. అక్కడ నుంచి బుకింగ్ చేసుకోండి ఎవరైనా బుకింగ్ చేసుకునేది ఉంటే. సో పక్కనైతే మనకైతే చేయిలో అయితే శంఖం ఇచ్చారు. వినాయకుడికి వచ్చేసి అయితే మనకి 4 హ్యాండ్స్ ఉన్నాయి. సో ఆరెంజ్ కలర్ ధోతి. సో నెక్స్ట్ ఈ విగ్రహం అనమాట, కృష్ణుని రూపంలో మనకైతే ఆశీర్వాదం ఇస్తున్నారు వినాయకుడికి వచ్చేసి అయితే, చూసుకోవచ్చు. సో ఎల్లో కలర్ ధోతి ఇచ్చారు. సో ఐస్ కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఎంత బాగున్నాయో వినాయకుడికి అయితే. సో పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం అనమాట. మనకి నంది మీద శివుడు అనేది స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు, చూసుకోవచ్చు.
సో పక్కనైతే మనకైతే వినాయకుడు కూర్చొని ఉన్నాడు నంది మీద. వినాయకుడికి వచ్చేసి అయితే మనకి 4 హ్యాండ్స్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఫినిషింగ్ అయితే చాలా డీటెయిల్గా ఉన్నది. మనకి ధోతి కలర్ అయితే మెరూన్ కలర్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు ఇక్కడ. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకి 15 to 17 ఫీట్స్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.